ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఈమె వల్ల ఒరిగేది ఏమీ లేదు, నష్టం తప్ప. ఇప్పుడు మేము ఈమెను ఎంకరేజ్ చేసి ఈమె చేసిన తప్పిదాలని ఇప్పుడు ఆ తీహార్ జైలు వరకు జరిగిన సంఘటనలు కానివ్వండి, ఇవన్నీ మా నెత్తి మీద రుద్దుకోవాలని మాకు ఇష్టమా? మీరే చెప్పండి. ఇప్పుడు ఒక మంచివాడిని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాం, అలాగే ఒక చెడ్డవాడిని 1000 రూపాయలు ఇచ్చి వదులుకోవాలి అంటారు పెద్దవాళ్ళు, మనం అనేది కాదు. అలాగే ఈ అమ్మాయికి ఒక స్టాంపింగ్ ఉంది ఆల్రెడీ. తీహార్ జైలుకి ఎందుకు వెళ్ళొచ్చావమ్మా? అన్న స్వాతంత్ర సమర యోధురాలువా? దానికోసం నేను తీసుకోవాలా? లేకపోతే మా పార్టీలకు కరువా? లేకపోతే మేము అధికారంలో ఉన్నాం, మాకు అవసరం లేదు నీతో. అసలు నీకేమి ఐడెంటిటీ? ఇప్పుడు నువ్వు ఒక పార్టీ పెట్టలేదు, ఇప్పుడు ఉన్న పోస్టుకు రాజీనామా చేసావు. నువ్వు సామాన్య మానవురాలు, ఇప్పుడు సామాన్య ఓటరు. నువ్వు పార్టీ పెట్టినప్పుడు, నీకు ఒక వ్యవస్థ ఉన్నప్పుడు, దానికి రికగ్నైజేషన్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినప్పుడు, నువ్వు పోటీ చేసినప్పుడు నీకు ఒక లెక్క ఉంటుంది. ఈ లెక్కలేని మనుషులంతా వచ్చి ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తాను అని అంటే, జాగృతి అనేది ఒక చిన్న ఆర్గనైజేషన్. అది ఆ ఆర్గనైజేషన్ ద్వారా ప్రశ్నించాలంటే 190 ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ భారతదేశంలో ఎంతమంది జనాలు ఉన్నో అన్ని ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నాయి. అందరు ప్రశ్నిస్తున్నారా? నువ్వు పొలిటికల్ పార్టీకి అటాచ్ ఉన్నావు కాబట్టి, ఓ జాగృతి అనే సంస్థ పెట్టుకున్నావు కాబట్టి, ఆయన కూతురుగా నీకేమైనా రెస్పెక్ట్ ఇచ్చారేమో కానీ స్పెషల్గా నీకేం లేదమ్మా. ఇప్పుడు కూడా నీ ఐడెంటిటీ ఎవరితో? కేసీఆర్ తోటి. అది మర్చిపోవద్దు నువ్వు. ఆ పార్టీతోటి అది మర్చిపోవద్దు. వాళ్ళతో ఉండి పోరాటం చేసుకుని ఇంటర్నల్గా నువ్వు ఉండుంటే సభాష్ అనేవాళ్ళం. కానీ ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి మా అన్న చెడ్డోడు, మా బావ చెడ్డోడు, అందరు రాక్షసులు, దయ్యాలు, మీ నాన్నను మోసం చేసే వాళ్ళు పుట్టుంటారా? అసలు నన్ను అడిగితే మోసము, అబద్ధాలు, ఏ రకంగా మాటలు మార్చటము, ఇవన్నీ కూడా కేసీఆర్ తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ విమర్శలు ఈ రోజు వచ్చినవి కాదు, గతంలో కవిత బయటకు వచ్చినప్పటి నుంచి, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయినప్పటి నుంచి కూడా బీజేపీని కూడా కలుస్తుంది ఆమె. కాంగ్రెస్ కూటికే కవిత అని చాలా విమర్శలు, చాలా పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. తప్పది, ఒకవేళ వచ్చినా అది పర్సెంటేజ్ తక్కువే. బీజేపీలో కూడా కలుస్తుంది అన్నారు. బీజేపీ వాళ్ళ సపోర్ట్ కూడా అనే ఒక అపవాదు కూడా ఉంది. దానికి కారణం ఏంటి? ఆమె మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు తప్పించుకోవాలంటే తప్పకుండా బీజేపీతో ఉండాలి. అదే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ గూటికే కవిత అని విమర్శలు చేసిన ఎవరు గూటికి ఎవరు చేర్చుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉందేమో కానీ మాకు లేదు. బీజేపీకి అవసరం ఉందేమో కానీ మాకు లేదమ్మా. అది అవసరం. ఆ అమ్మాయి మాకు రిక్వెస్ట్ పెట్టినా మా పార్టీలో ఉండేవాళ్ళు ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు నిన్నటి వరకు మనం తిట్టి మనకు అన్యాయం చేసి మన తెలంగాణ బిడ్డలు ఉసురు పోసుకొని మన అమరవీరులను కూడా పట్టించుకోకుండా, అందులో ఆడబిడ్డలు ఉన్నా పట్టించుకోకుండా, ఎన్నో దారుణమైన రేపులు, అత్యాచారాలు, ఎన్ని సంఘటనలు జరిగినా, అలాగే కలెక్టర్లు అయిన వాళ్ళని కూడా మీద అవమానాలు జరిగి ఇసుక కేసులో కానివ్వండి, లేకపోతే అప్పుడు పోలీస్ స్టేషన్లో జరిగిన కేసులు, ఆడవాళ్ళ మీద ఎంత జరిగిన సంఘటనలన్నీ కూడా మర్చిపోతారు జనాలు. ఇప్పుడేమో అక్కడి నుంచి ఇక్కడికి వస్తాంట. అది బీజేపీ వాళ్ళకి అవసరం లేదమ్మా. ఎందుకంటే ఎంత క్రిమినల్స్, ఎంతమంది తప్పులు చేసిన, స్కాములు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పార్టీలకి వెళ్ళిపోతే వాళ్ళు పరిశుద్ధం అయిపోతారు అనమాట. అంటే వాషింగ్ మిషన్ వేసి క్లీన్ చేసుకున్నట్టే అనమాట. అందుకని మా ప్రియాంక గారు, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కూడా చాలాసార్లు అన్నారు, మీరు విని ఉంటారు. సో అలాంటి అవసరాలు నాకైతే ప్రస్తుతానికి ఉండవు, భవిష్యత్తులో కూడా ఉండవని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు శాసనమండలి సుదీర్ఘ ప్రసంగం కూడా పత్రికల్లో ప్రధాన వార్తలుగా రావడం కూడా దీని వెనుక కూడా కాంగ్రెస్ పార్టీనే ఉంది. నేను చెప్తున్నాను కదా, మాకు వద్దు మొర్రు అంటే మాకంటే ఇస్తారేంటి? మాకు అవసరం లేదు తల్లి, మేము అధికారంలో ఉన్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ సంకట స్థితి నుంచి, బీఆర్ఎస్ లో ఏర్పడ్డ ఈ సంఘటన నుంచి ఏమైనా పొలిటికల్ గా తీసుకోబోతుందా? మీ కుటుంబ వ్యవహారాలు మీ కుటుంబంలోనే చూసుకోవాల్సిన దాన్ని తీసుకొచ్చి పార్టీ కంట కట్టేస్తావేంటమ్మా నువ్వు? అది మీ చూసుకోవాల్సినది. కేసీఆర్ చూసుకోవాలి, ఈ అమ్మాయి తెలుసుకోవాల్సింది వాళ్ళ బావగారు హరీష్ రావు గారితో చూసుకోవాలి, వాళ్ళ కేటీఆర్ చూసుకోవాలి. వాళ్ళ అన్నకు సలహాలు, నువ్వు సోషల్ మీడియా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, తగ్గించుకో, ఆయన చాలా ఫ్రాడు, ఆయన మా నాన్నను మోసం చేస్తున్నాడు, సంతోష్ రావు మీద ఎవరిని వదిలిపెట్టింది అమ్మాయి? ఎవరిని వదిలిపెట్టలే కదా. మరి అప్పుడేమో గమ్మున ఉన్నావు. ఎందుకు ఉన్నావు? మరి కేసీఆర్ కూతురు అయితే ఎందుకు గమ్మున ఉండాలి? అక్కడి నుంచే నువ్వు ప్రొటెస్ట్ చేయొచ్చు కదా. అక్కడి నుంచే విషయాలు జనాలకు చేరవేసేటట్టు పనులు చేయనుంటివే. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినంటి. ఇప్పుడు అమ్మ గుర్తుకొస్తుంది, జైల్లో ఉన్నప్పుడేమో బిడ్డలు గుర్తుకొచ్చాననింది, ఇప్పుడు పార్టీ వదిలేసింది, నాన్నను బజార్లోకి వేసింది, ఇప్పుడు మళ్ళీ అమ్మ గుర్తుకొస్తుందండి. ఇక్కడ కూడా లాజిక్ చూడు. అమ్మ నాన్న ఇద్దరు గుర్తుకు రావాలి ఆడపిల్లకి. నాకు అమ్మే గుర్తుకొస్తుంది అంటుంది. సో ఇవన్నీ వినడానికి మనకి ఇప్పుడు టైం లేదమ్మా జనాలకి. నిరుద్యోగ సమస్య ఒక పక్కన, అధిక ధరలు ఒక పక్కన, రూపాయి విలువ పడిపోయింది మనది. సో ఇన్ని సమస్యలు మనం చేద్దాము. రైతులు గిట్టుబాటు ధర లేవు, ఇప్పుడు రైతు కష్టాలు ఇంకా స్టిల్ ఉన్నాయి. దీని మీద మాట్లాడతానరా బాబు అంటే ఎంతసేపు ఈ పనికిమాలిన సబ్జెక్టులన్నీ తీసుకొచ్చేసుకొని
జనాలకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే 3 గంటలు సినిమా పోయి చూసి రావచ్చు. ఈ సోది ఎంత మనకి ఎందుకు? పుష్పలీల గారు, కవిత ఒక మెచ్యూర్డ్ మహిళ. తను చాలా మంచి వక్త, కేసీఆర్ కుమార్తెగా ఎన్నో విషయాల్లో చాలా చక్కగా స్పందించేవారు. ఇప్పుడు ఒకరికి స్క్రిప్ట్తో కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కన్సర్న్లో పనిచేయాల్సిన అవసరం కానీ కవితకు లేదు. మీకే అనిపిస్తుందిగా. మరి ఆమె తెలివి ఎంత తెలివి అంటే అయినా కూడా ఈ విమర్శలు రావడానికి కారణం ఏంటి? కాదమ్మా, ఆమె ఏం తెలివో నాకైతే ఏం అనిపించలేదు. మీకు అనిపించిందేమో, నాకైతే అనిపించలేదు. తెలివి ఉన్నదైతే ఈ రకంగా తీహార్ జైలుకి పోయేది కాదు, ఫస్ట్ పాయింట్. రెండోది, వాళ్ళ నాన్న ఏం తక్కువ చేశాడండి? వాళ్ళ నాన్నే బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఆ రకంగా అనారోగ్య పాలవ్వడానికి ప్రధాన కారణం కూతురే ఎక్కువ పర్సంటేజ్. ఎందుకంటే అప్పుడు నీకు ఎంతోమంది ఉన్న అవకాశాలు పక్కన పెట్టి ఒక ఎంపీగా చేశారు. మళ్ళీ ఓడిపోతే కూడా నీకు ఎమ్మెల్సీ ఇచ్చారే మీ నాన్న. సరే, పార్టీలు పక్కన పెడతాం, ఒక మానవ సంబంధాల మీదనో ఒక బ్లడ్ రిలేషన్ మీదనో ఉంటే పాప ఆయన నీకు ఎక్కువ చేశాడు. చేసినప్పుడు కనీసం మీ నాన్న గురించి అన్నా నువ్వు ఆలోచించాల్సింది పోయి తీహార్ జైలుకి వెళ్ళాల్సినంత ఘనత తీసుకొచ్చావు. మరి ఇప్పుడు ఆయనకి నువ్వేం తెలివి అన్నట్టు నాకు అర్థం కాదు. ఏం తెలివమ్మా నీ తెలివి? అంటే డబ్బుల వ్యామోహంతో నువ్వు ఈ పార్టీ పోయినా పర్వాలేదు. నిన్న కూడా అసలు నాకే కోపం వచ్చింది. ఏమంటుంది అసలు మీరు ఏం పీకారని ఇక్కడ మీరు జాతీయ పార్టీలాగా టీఆర్ఎస్ పార్టీని ఇలా అనడం అనేది, అంటే ఆమె తెలివి ఎక్కడ దిగజారిపోయిందో అనడం. తెలివి లేదు ఆ అమ్మాయికి. తెలివి ఉందనుకోవడం మన భ్రమ, మనకు అవసరం కూడా లేదు. ఆ అమ్మాయి చేసిన తప్పిదాలకి ఎవరో రాంగ్ డైరెక్షన్ ఇచ్చినాల్సిన తీసుకునే రకం కూడా కాదు. అమ్మాయికి చాలా ఈగో ఎక్కువ, అమ్మాయికి అహం ఎక్కువ, అన్ని రకాలుగా ఉన్నాయి పొగరు. నాకే అంత తెలుసు, అందుకే నేనే ముఖ్యమంత్రిని అని సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్న ఈమె మళ్ళీ ఏడవలసిన అవసరం ఏముంది? అంత కాన్ఫిడెన్స్ ఉన్నామే, నువ్వు ఏడవలసిన అవసరం ఏముంది? నీకు అన్ని వనరులు ఉన్నాయి, వనరులు లేనోళ్ళు బాధపడాలి. ఇప్పుడు సంపాదించిన డబ్బులని పెడుతుంది, మరి ఎక్కడి నుంచి వచ్చాయి అవి? మీ నాన్న దృష్టిలో వచ్చినాయా, లేకపోతే మీ నాన్నకు తెలిసి తీసుకున్నావా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేకుండానే సంపాదించుకున్నావా, అంతకుముందు నువ్వు మీ హస్బెండ్ కలిసి ఏమైనా బిజినెస్లు పెట్టారా? నువ్వు పెట్టిన బిజినెస్ కూడా జనాలకు తెలుసు ఏం బిజినెస్. అందులో 8,000 కోట్లు ఎలా వస్తాయి? అంత పెద్ద ఇల్లు ఎలా కట్టుకుంటారు? అంత తీహార్ జైలుకి పోవాల్సిన అవసరం ఏముంది? సో ఇవన్నీ కూడా ఆ అమ్మాయి గురించి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒక రకంగా అయితే బాధపడుతున్నాం. నేనైతే ఒక ఆడబిడ్డగా బాధపడుతున్నాను. ఎలా అంటే పెట్టినా పెట్టకపోయినా అమ్మ వాళ్ళ ఇల్లు బాగుండాలని కోరుకుంటాం ఆడబిడ్డలం ఎక్కడైనా సరే. ఒక సంవత్సరానికి రాఖీ కట్టిన అన్నదమ్ములు మనల్ని పిలిస్తే ఏం పెట్టకపోయినా ఆ ఇల్లు చల్లగా ఉండాలని మొక్కొచ్చి ఆడబిడ్డలం మనం.